ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు మెక్సికో మెట్రో బస్ స్టాప్ చూపిస్తాను. చూడండి ఈ బస్సులు ఇలా ఉంటాయన్నమాట. సో ఒక బస్సు ఉంటుంది ముందర, దాని వెనక ఇంకొక కంపార్ట్మెంట్ కూడా అటాచ్ అయి ఉంటుంది అనమాట. సేమ్ లైక్ ట్రైన్ లెక్క అనమాట. సో ఇదే బస్ స్టాప్ అనమాట. సో దీని లోపలికి వెళ్ళాలి మనం. వెళ్ళేటప్పుడు మీకు ఇవన్నీ మెక్సికో అంగల్ అనమాట. ఇక్కడ చూడండి, ఎవరిదో పిల్లి మిస్ అయిపోయింది అనమాట. సో దానికోసం పెద్ద ఇన్ఫర్మేషన్ రాసి ఆ పిల్లి ఎలాగుంటుంది, పిల్లి దొరికితే ఎవరికి కాంటాక్ట్ చేయాలనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ రాసిచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ పిల్లులు కుక్కలు ఎక్కువ అనమాట. వీళ్ళు జంతు ప్రేమికులు, ఎస్పెషలీ మెక్సికో వాళ్ళు. దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ ఇట్. సో మనం బస్ స్టాప్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ ఈ మెక్సికో మెట్రో కార్డ్ ఉంటుందన్నమాట. ఆ మెట్రో కార్డ్ మనం స్వైప్ చేస్తే మన అకౌంట్ నుంచి 5 pesos డిడక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ క్లైమేట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎండగా ఉంది కదా, వితిన్ 2-3 minutes లో విపరీతంగా వర్షం పడటం, మొత్తం రోడ్స్ మొత్తం వెట్గా తయారైపోయినాయి అనమాట. లక్కీగా నేనైతే బస్ స్టాప్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చూపిస్తాను చూడండి, ఆ వర్షం ఎంత ఫాస్ట్గా పడిందో చూడండి. మొత్తం రోడ్స్ మొత్తం ఇందాకే నేను అక్కడ నుంచి నడుచుకొచ్చాను. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ క్లైమాటికల్ కండిషన్స్. ఈ మెట్రో బస్సు ఎవ్రీ 5 minutes వన్స్ మనకు వస్తుంది అనమాట. మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ఏ రూట్లోకి వెళ్ళాలన్నా ఆ రూట్లోకి బస్సులు వస్తూ ఉంటాయి ఫీజిబిలిటీగా. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ ఇట్. చాలా ఫీజిబిలిటీగా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ మెట్రో జర్నీ. వితిన్ 5 pesos లో మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళొచ్చు అనమాట. సో మెక్సికో మైలోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి అండ్